హలో అందరికీ. నిన్నైతే వీకెండ్ గదా అని చెప్పేసి బయటకెళ్దామని ఐడియల్ లేక్ దగ్గరుండే ఫుడ్ కోర్ట్స్‌కైతే వెళ్ళామండి. సో, ఐడియల్ లేక్ దగ్గరుండే ఫుడ్ కోర్ట్స్ లొకేషన్ అయితే చేంజ్ చేశారండి ఇప్పుడు. ఇదైతే మనకి యశోద ఫ్లైఓవర్ ఉంటది గదా! హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గరలో. సో, ఆ ఫ్లైఓవర్ కిందైతే ఈ ఫుడ్ స్టాల్స్ అన్నీ లొకేట్ అయ్యున్నాయి. మేము లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఇన్ని స్టాల్స్ లేకుండే. ఇప్పుడు కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నారు ఫుడ్ స్టాల్స్. సో, మేమెళ్ళిన టైంలో అయితే ఏ షాప్‌లో కూడా అంత రష్ లేదు. చరణ్స్ పాస్తా అని ఆ షాప్‌లో ఒక్కటే ఫుల్ రష్ ఉంది. సో, మేము ఎప్పుడూ పాస్తా ట్రై చేయలేదండి బయట. సో, ఒకసారి తిందాము ఎలా ఉంటది ఏంటి అనేసి చరణ్స్ పాస్తాకైతే వెళ్ళాము. మేము నిన్న నాన్ వెజ్ తినము. సో, అందుకని వెజ్ క్రీమీ చీజీ పాస్తా అయితే ఆర్డర్ ఇచ్చాము. అది 120 రూపీస్ కాస్ట్. వాళ్ళు హాఫ్ అన్ అవర్ టైం పడతది అని చెప్పారు. సో, మేము ఈ హాఫ్ అన్ అవర్ లోపు ఇంకేదైనా ట్రై చేద్దామనేసి అలా ముందుకెళ్తే కింగ్ మోమోస్ అని ఇంకొక షాప్‌లో మ్యాగీ అయితే ట్రై చేద్దామని వెళ్ళామండి. అంటే ఇంట్లో ఎప్పుడు మ్యాగీ తింటాం గానీ, బయట ఎలా ఉంటది, వాళ్ళు ఎలా చేస్తారనేది ఎప్పుడు ట్రై చేయలేదు. సో, అందుకని కొంచెం డిఫరెంట్‌గా ఉంటది అని ట్రై చేసాము. వాళ్ళు మ్యాగీ ఆర్డర్ ఇచ్చేటప్పుడు సూపీ మ్యాగీనా లేకపోతే ఫ్రైడ్ మ్యాగీనా అని అడిగారండి. మేము సూపీ మ్యాగీ లవర్స్ కాదు. సో, అందుకని కొంచెం ఫ్రైడ్ మ్యాగీ ఆర్డర్ ఇద్దాము అనేసి ఫ్రైడ్ మ్యాగీ ఆర్డర్ ఇచ్చాము. అసలు అది డ్రైగా ఎండిపోయినట్టు అంతేం అనిపించలేదండి టేస్ట్ అయితే. అది కాస్ట్ 60 రూపీసు. సో, అది తినేలోపు మాకు పాస్తా వాళ్ళు పిలిచారు. సో, పాస్తా అయితే మేము ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి మాకు ఆ టేస్ట్ అంత అనిపించలేదండి. అది దట్టు సౌత్ ఇండియన్ ఫుడ్ కాదు. సో, మాకంత అనిపించలేదు. మేబీ అది వెజ్ అనా లేకపోతే ఏమో తెలీదు. సో, అంతే. తర్వాతైతే మన సౌత్ ఇండియన్ ఫుడ్ ట్రై చేద్దాము అనేసి వంశీ దోసకైతే వెళ్ళాము. వంశీ దోసలో పూరి ఫ్రెష్‌గా వేస్తుండే మన ముందే ఏసిస్తున్నారు. సో, అక్కడైతే వంశీ దోసలో ఒక పూరి ఆర్డర్ ఇచ్చాం. ప్లేట్ పూరి 50 రూపీస్. టేస్ట్ అయితే బానే ఉంది గానీ కొంచెం ఆయిలే ఎక్కువైనట్టు అనిపించింది. అంతే. మేము ఇంకేం ట్రై చేయలేదు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.